పెళ్లి చేసుకుని ఆనందంగా గడపాల్సిన సమయంలో ఉన్నట్టుండి రష్మిక మందన్న సీరియస్ అయ్యారు. తనపై కుట్రలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రచారం ఆపకపోతే లీగల్ యాక్షన్ కూడా రెడీ అంటున్నారు. అసలు ఏం జరిగింది? సడన్గా రష్మిక ఎందుకింత సీరియస్ అయ్యారు? ఎవరికి వార్నింగ్ ఇచ్చారు? చూద్దాం డీటెయిల్డ్గా. రష్మిక మందన్నను వేధిస్తున్నదెవరు? కొత్త పెళ్లి కూతురుపై తప్పుడు ప్రచారమా? దేవరకొండ కోడలి మాస్ వార్నింగ్ ఎవరికి? రష్మిక మందన్న విడుదల చేసిన ఓ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత 8 ఏళ్లుగా మీడియాలో ఒక వర్గం, అలాగే కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తనపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారీమే. అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించి కేవలం వ్యూస్ రీచ్ కోసం తనపై ద్వేషాన్ని పెంచుతూనే ఉన్నారని, ఇదంతా తనకు ఎంతో బాధ కలిగించినా ఇన్నాళ్లు మౌనంగా ఓపిగ్గా భరించారని, పబ్లిక్ లైఫ్ లో ఇవన్నీ తప్పవని సర్దుకున్నట్లు తెలిపారు రష్మిక. తనపై తప్పుడు ప్రచారాలు గత 24 గంటల్లో మరీ శృతిమించాయని, ఇక వీటిని చూసి చూడనట్లు వదిలేలేనన్నారు రష్మిక. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం నాటి ప్రైవేట్ ఆడియోను ఉన్నవారికి తెలియకుండా, వాళ్ల అనుమతి లేకుండా రికార్డ్ చేసి లీక్ చేశారని ఆరోపించారు రష్మిక. అందులో ఒక చిన్న భాగాన్ని మాత్రం కావాలనే సందర్భం లేకుండా కట్ చేసి తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న తాజా పరిణామాలకు ముడిపెడుతూ ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాన్ని సృష్టించి వైరల్ చేస్తున్నారన్నారు ఈమె. మనుషులు ఇంతలా ఎలా దిగజారుతారంటూ ప్రశ్నించారు రష్మిక మందన్న. ఈ విషయంతో ఏ మాత్రం సంబంధం లేని తన కుటుంబాన్ని లాగి ఇబ్బంది పెడుతున్నారన్నారు రష్మిక. జీవితంలో మన పని మనం చేసుకుంటూ పోతుంటే కొందరు మాత్రం ఇలా ఎదుటివారి ఆత్మగౌరవాన్ని, ప్రశాంతతను దెబ్బతీస్తూ ద్వేషాన్ని, వివాదాలను సృష్టిస్తుండడం చాలా దురదృష్టకరమన్నారు ఈమె. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా ఇప్పుడిక ఉండనని వార్నింగ్ ఇచ్చారు. లీక్ అయిన కంటెంట్ ను లేదా దీనికి సంబంధించిన తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫారమ్స్, ఇన్ఫ్లుయెన్సర్లు, వ్యక్తులందరికీ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు రష్మిక. తన పరువుకు భంగం కలిగించే లేదంటే ప్రైవసీని దెబ్బతీసే కంటెంట్ ఇకపైన ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. చట్ట ప్రకారం వారికి లీగల్ నోటీసులు పంపుతానని హెచ్చరించారు రష్మిక. పెళ్లి తర్వాత కొన్ని రోజులకే ఇలా రష్మిక నుంచి లెటర్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో దీనిపై చర్చ జోరుగా జరుగుతోంది. చివర్లో కన్నడలోనూ ఓ లేఖ రాశారు రష్మిక మందన్న. తమ వ్యక్తిగత జీవితం గురించి కావాలని విమర్శిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడే జనాలు ఒక విషయం అర్థం చేసుకోవాలి. తమ జీవితం ఎలా ఉండాలి అనేది వాళ్ళు నిర్ణయించగలరా? ఎవరి జీవితం వాళ్లది కదా, తమ నిర్ణయాలు తామే తీసుకుంటామంటూ ముగించింది. మొన్న లావణ్య త్రిపాఠి సైతం తమపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి, వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఇలాగే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు రష్మిక సైతం ఇదే చేశారు.